నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన మిత్రులారా, నేను ఎల్లప్పుడూ అంటూ ఉంటాను, విద్యాధనం సర్వధనం ప్రధానం. విద్య ఎలాంటి ధనం అంటే దీన్ని ఎవరు దోచుకోరు. ఈ విద్యని మనం ఎంత పంచిపెడితే అంత పెరుగుతుందే కానీ తరగదు. అందుకనే ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఈ క్లాసు విద్యకు సంబంధించినది, ఆంగ్ల గ్రామరు. ఒకవేళ ఈ వీడియో కనుక మీ చేతిలోకి వచ్చినట్లయితే ఇది మీకు ఉపయోగపడితే మీరు చూడండి. ఒకవేళ మీకు కనుక ఉపయోగపడకపోతే దయచేసి స్కూల్ స్టూడెంట్స్ కానీ, కాలేజ్ స్టూడెంట్స్ కానీ, అలాగే పోటీ పరీక్షలు రాసే అభ్యర్థులకు కానీ చేరేలా చూడండి. ఎందుకంటే ఈ జ్ఞానము, ఈ విద్య, ఈ నాలెడ్జ్ ప్రతి విద్యార్థికి చాలా ఉపయోగపడుతుంది. వెల్, మనం క్లాస్లోకి వెళ్దామమ్మా. డైరెక్ట్ స్పీచ్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఇంట్రొడక్షన్ మనం తీసుకున్నాము. ఆ ఇంట్రొడక్షన్లో నేను మీకు చెప్పాను, ఈ టాపిక్ డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కన్ఫ్యూజింగ్ టాపిక్ నుంచి ఒకటి అని చెప్పారమ్మా. అందుకనే కొంచెం ఇక్కడ అటెన్షన్ ఇవ్వండి. పోయిన క్లాస్లో ఇంట్రొడక్షన్ ప్లస్ ఒక సెంటెన్స్ ఇచ్చానమ్మా. ఆ సెంటెన్స్ ఎలా మారుస్తాము, అయితే ఈ క్లాస్లో ఆ సెంటెన్స్ని ఎలా మార్చాలి, రూల్స్, నియమాలు తెలుసుకుందామమ్మా. వర్బ్ ఎలా మారుతుంది, అడ్వర్బ్ ఎలా మారుతుంది, ప్రొనౌన్ ఎలా మారుతుంది. లెట్స్ సీ. డియర్ ఫ్రెండ్స్, డియర్ స్టూడెంట్స్, రైట్ ఫ్రమ్ 6th క్లాస్, 6వ తరగతి నుండి పోటీ పరీక్షల వరకు దయచేసి ఈ నోట్స్ రాసుకోండి అమ్మా. చాలా ముఖ్యమైనవి, చాలా ఇంపార్టెంట్. ఈ నోట్స్ కనుక మీకు గుర్తుంటే, ఈ నోట్స్ కనుక మీరు బైహార్ట్ చేస్తే చాలా తొందరగా మీరు డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చగలుగుతారు. ఇవి కనుక తెలియకపోతే డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చడం చాలా కష్టం అమ్మా. సో లెట్స్ సీ what the rules are. Rules to change direct speech into indirect speech. If the reporting verb in the past tense లో కనుక రిపోర్టింగ్ వర్బ్ ఉంటే ఈ చేంజెస్ అయితే అమ్మా. ఒకవేళ రిపోర్టింగ్ వర్బ్ కనుక ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే మరి చేంజెస్ ఎలాగవుతావు అవి నేను మళ్ళీ తర్వాత చెప్తాను. కాకపోతే ఇప్పుడు రిపోర్టింగ్ వర్బ్ పాస్ట్ టెన్స్ లో ఉంటే ఎలా మారుతాయో చూద్దామమ్మా. డైరెక్ట్ స్పీచ్ డిఎస్ రాశానమ్మా, ఐడిఎస్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వర్డ్స్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఏమవుతాయో రాసుకోండి ప్లీజ్. ప్రెసెంట్ టెన్స్, డైరెక్ట్ స్పీచ్లో ప్రెసెంట్ టెన్స్, ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ టెన్స్ అవుతుందమ్మా. ఫ్రెండ్స్, మనకి తెలుసు ప్రెసెంట్ టెన్స్ అంటే ప్రెసెంట్ టెన్స్లో 4 భాగాలు ఏమా. సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ 4 కూడా పాస్ట్ టెన్స్లో సింపుల్ పాస్ట్ అవుతుంది, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ అవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అవుతుందమ్మా. ఈ విధంగా ప్రెసెంట్ టెన్స్ డైరెక్ట్ స్పీచ్లోని ప్రెసెంట్ టెన్స్, ఇండైరెక్ట్ స్పీచ్లో అవుతుంది పాస్ట్ టెన్స్. అదే విధంగా డైరెక్ట్ స్పీచ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక ఉంటే, సింపుల్ పాస్ట్ టెన్స్ టీ రాశానమ్మా. సింపుల్ పాస్ట్ టెన్స్ కనుక డైరెక్ట్ స్పీచ్లో ఉంటే అది ఇండైరెక్ట్ స్పీచ్లో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుందమ్మా. రాసుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్ ఏమవుతుంది, పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అదేవిధంగా యామ్, ఈజ్, వాజ్ ఇదేనమ్మా. ఇప్పుడు ప్రెసెంట్ టెన్స్ పాస్ట్ అవుతుందా చెప్పాను కదా, ఆయన ఇంకా డీటెయిల్గా ఇస్తున్నానమ్మా. యామ్, ఈజ్ డైరెక్ట్ స్పీచ్లో, ఇండైరెక్ట్ స్పీచ్లో వాజ్ అవుతుంది. ఆర్, వేర్ లేదా వాజ్ అవుతుంది. ఈ ఆర్, వాజ్ ఎక్కడ అవుతుందో అది కూడా మళ్ళీ చూద్దాం మనం. అంటే ఈ సబ్జెక్ట్ పైన డిపెండ్ ఉంటుంది అనమాట. వర్బ్ హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అవుతుందమ్మా. డోంట్, డజంట్. డోంట్ డిడెంట్ అవుతుంది, డజంట్ కూడా డిడెంట్ అవుతుంది. డు నాట్, డస్ నాట్, డిడ్ నాట్ అవుతాయమ్మా. మే, మైట్ అవుతుంది. క్యాన్, కుడ్ అవుతుంది. విల్, వుడ్ అవుతుంది. షల్, షుడ్ అవుతుందమ్మా. ఈ విధంగా ఈ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్ ఈ విధంగా మారుతాయి. ఇక నెక్స్ట్ అడ్వర్బ్స్ అమ్మా. ఈ అడ్వర్బ్స్ లో ఎలా మారుతాయో చూద్దాము. రాసుకోండి అమ్మా. ఇక్కడ ఇవి వర్బ్స్, ఇవి ఇక్కడ ఇవి అడ్వర్బ్స్. నౌ, దెన్ అవుతుందమ్మా. డైరెక్ట్ స్పీచ్ లో కనుక నౌ ఉంటే ఇండైరెక్ట్ లో అవుతుంది అది దెన్. హియర్ కనుకుంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దేర్ అవుతుంది. అదే విధంగా డైరెక్ట్ స్పీచ్ లో దిస్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దట్ అవుతుందమ్మా. దీస్, దోస్ అవుతుంది.
ago, before, thus, so, today, that day, tonight, that night, tomorrow, the next day, yesterday, the day before, లేకపోతే the previous day, లాస్ట్ నైట్, ద నైట్ బిఫోర్, లేక ద ప్రీవియస్ నైట్, రెండో అనొచ్చమ్మా. ద ప్రీవియస్ నైట్ అనొచ్చు, లేదా ద నైట్ బిఫోర్ అనొచ్చు అనమాట. లాస్ట్ వీక్, ద వీక్ బిఫోర్, లేదా ద ప్రీవియస్ వీక్ అని కూడా అనొచ్చు. లాస్ట్ మంత్, ద మంత్ బిఫోర్, లేదా ద ప్రీవియస్ మంత్. లాస్ట్ ఇయర్, ద ఇయర్ బిఫోర్, ద ప్రీవియస్ ఇయర్. ఈ విధంగానమ్మా ఈ వర్బ్స్ అండ్ అడ్వర్బ్స్ డైరెక్ట్ స్పీచ్ లో నుండి ఇర్రెక్ట్ స్పీచ్ లో మారుతాయి. ఇప్పుడు ప్రొనౌన్స్ అంటే సర్వనామాల్లో మార్పులు ఎలా జరుగుతాయో అవి చూద్దామమ్మా. ద ఫస్ట్ అండ్ సెకండ్ పర్సన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ షుడ్ బికమ్ థర్డ్ పర్సన్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. చూడమ్మా, డైరెక్ట్ స్పీచ్ లో కనుక ఫస్ట్ పర్సన్ లేదా సెకండ్ పర్సన్ అట్లయితే, ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, సెకండ్ పర్సన్ అంటే యు. ఇవి కనుక డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నట్లయితే మరి ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతాయి? అవి షుడ్ బికమ్ థర్డ్ పర్సన్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్, దే. అంటే ఐ, వి, యూలు కనుక డైరెక్ట్ స్పీచ్ లో ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ లో హీ, షీ, ఇట్, దేగా మారుతాయమ్మా. ఇది ఒకటి రాసుకోండి, గుర్తుంచుకోండి. తెలుగులో కూడా రాసుకోండి అమ్మా. తెలుగులో ఏం రాసుకుంటారు? డైరెక్ట్ స్పీచ్ లో ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ ఉన్నట్లయితే ఇండైరెక్ట్ స్పీచ్ లో థర్డ్ పర్సన్ గా మారుతుంది. వెల్, ఇక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ తో ఇంకా క్లియర్ అవుతుంది మీకు. హీ సెడ్, కామన్ కమ్ స్టార్ట్, ఐ టేక్ ఎ లీవ్, ఫుల్ స్టాప్, ఇన్వర్టెడ్ కమాస్ క్లోజ్. హీ సెడ్ దట్, హీ టేక్ ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్ అన్నమాట, టుక్. హీ టుక్ అ లీవ్. ఇండైరెక్ట్ స్పీచ్ అమ్మా. చాలా ఈజీ. అర్థమైతే చాలా చాలా ఈజీ. అర్థం కాకపోతే ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కంటే హార్డ్ ఇంకేది లేదమ్మా. అందుకనే రాసుకోండి, జాగ్రత్తగా వినండి. ఏమైంది ఇక్కడ? ఫస్ట్ పర్సన్ ఐ, హీ అయిందమ్మా. టేక్, టుక్, ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, లీవ్, లీవ్ గానే ఉంది, ఇక్కడ మార్పు లేదమ్మా. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ హీ సెడ్ యు ఆర్ క్లెవర్. ఈ రెండవ సెంటెన్స్ లో యు ఇది సెకండ్ పర్సన్ అమ్మా. ఇదేంటి? ఇది సెకండ్ పర్సన్. ఈ సెకండ్ పర్సన్ కనుక వస్తే ఇక ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది? హీ సెడ్ దట్. ఇక్కడ బట్ట నేను ఆబ్లిక్ 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 రాశాను, ఒక్కొక్కటి చెప్తాను. హీ సెడ్ దట్ హీ వాజ్ క్లెవర్. హీ సెడ్ దట్ షీ వాజ్ క్లెవర్. హీ సెడ్ దట్ దే వేర్ క్లెవర్. ఈ విధంగా మూడు సెంటెన్స్ లో ఒకే దగ్గర రాశానమ్మా. అర్థమైంది కదా? ఇంకోసారి చెప్పమంటారా? చెప్తాను, వినండి. హీ సెడ్ దట్ హీ వాజ్ క్లెవర్. హీ సెడ్ దట్ షీ వాజ్ క్లెవర్. హీ సెడ్ దట్ దే వేర్ క్లెవర్. ఈ విధంగా సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ గా మారుతుంది, ఫస్ట్ పర్సన్ కూడా థర్డ్ పర్సన్ గా మారుతుంది. జనరల్ రూల్ అమ్మా ఇది. అంటే ఇక్కడ కింద రాశాను చూడండి. ఇక్కడ నేను ఇది డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అమ్మా. డైరెక్ట్ స్పీచ్ లో ఐ గనుక ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో హీ, షీ, ఇట్ గా మారుతుంది. డైరెక్ట్ స్పీచ్ లో వి కనుక ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దే అవుతుందమ్మా. డైరెక్ట్ స్పీచ్ లో యు కనుక ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో హీ, షీ, దే అవుతుందమ్మా. అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్ లో మై కనుక ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో హిజ్ లేదా హర్ అవుతుందమ్మా. ఇంకా చూడండి, డైరెక్ట్ స్పీచ్ లో మీ కనుక ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో హిమ్ లేదా హర్ అవుతుందమ్మా. అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్ లో అవర్ ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో దేర్ అవుతుంది. అదేవిధంగా డైరెక్ట్ స్పీచ్ లో యువర్ కనుక ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో హిజ్ లేదా హర్ లేదా దేర్. ఈ విధంగా మారుతాయమ్మా. ఇక ఇక్కడ స్పెసిఫిక్ రూల్ ఉందమ్మా, విశేషమైన నియమం అన్నమాట, స్పెషల్ రూల్ అన్నమాట. రూల్ నెంబర్ 1, ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ ఫస్ట్ పర్సన్, ద సెకండ్ పర్సన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ బికమ్స్ ఫస్ట్ పర్సన్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఒకవేళ రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ కనుక ఫస్ట్ పర్సన్ లో ఉన్నట్లయితే డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెకండ్ పర్సన్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఫస్ట్ పర్సన్ లోకి మారుతుంది. జాగ్రత్తగా వినండి. తెలుగులో ఏదైతే చెప్పారో అది కూడా రాసుకోండి అమ్మా. ఎగ్జాంపుల్ తో ఇంకా క్లియర్ అవుతుంది మీకు. షీ సెడ్ టు మీ. షీ సెడ్ టు మీ. ఈ సెడ్ రిపోర్టింగ్ వర్బ్ అమ్మా. మీ ఇది ఆబ్జెక్ట్. మీ రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ఇది ఫస్ట్ పర్సన్ లో ఉంది ఈ రూల్ ప్రకారం. ఇక డైరెక్ట్ స్పీచ్ లో ఏముంది? యు ఆర్ ఏ గుడ్ బాయ్. యు ఇది సెకండ్ పర్సన్ అమ్మా. యు ఏ పర్సన్ ఇది సెకండ్ పర్సన్. యు ఆర్ ఏ గుడ్ బాయ్. అయితే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది చూద్దామమ్మా. షీ టోల్డ్ మీ దట్ ఐ వాజ్ ఏ గుడ్ బాయ్.
షీ టోల్డ్ మీ దట్ ఐ వాజ్ అ గుడ్ బాయ్ అంటే ఇక్కడ ఈ సేడ్ టు రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ ని ఉంది కనుక ఇక్కడ ఈ యు ఏదైతే ఉందో అది ఐ అయిందమ్మా. ఇక్కడ ఆర్ వాజ్. ఇంతకు ముందు మనం ఎప్పుడైతే వర్బ్స్ నేర్చామో అప్పుడు వర్బ్ లో ఆర్ వాజ్ లేదా వేర్ అవుతుందని చెప్పానమ్మా. అది అంటే ఈ ప్రొనౌన్ మీద అనమాట, సబ్జెక్ట్ మీద ప్రొనౌన్ మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఆర్ది వాజ్ అవుతుందా వేర్ అవుతుందా, ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. షీ టోల్డ్ మీ దట్ ఐ వాజ్ ఎ గుడ్ బాయ్. ఇక సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం. దే సెడ్ టు మీ వీ విల్ ఇన్వైట్ యూ. ఈ యూ అనేది సెకండ్ పర్సన్ అమ్మా. అదేమిటో చూద్దాం మళ్ళీ. దే టోల్డ్ మీ దట్ దే వుడ్ ఇన్వైట్ మీ. చూడండి అక్కడ విల్ వుడ్ అయింది, వీది ఏమైంది ఇక్కడ దే అయింది. అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏదైతుందో అది వి దే అయింది. దే వుడ్ ఇన్వైట్ యూ ఏమైంది ఇక్కడ మీ అమ్మ. ఈ విధంగా ఈ డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెకండ్ పర్సన్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఫస్ట్ పర్సన్ అవుతుంది ఎప్పుడు ఈ రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ కనుక ఫస్ట్ పర్సన్ లో ఉన్నట్లయితే. ఇక సెకండ్ రూల్ చూద్దాము, రెండవ నియమము. ఇఫ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద రిపోర్టింగ్ వర్బ్ ఈజ్ ఇన్ సెకండ్ పర్సన్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ ఇట్ రిమైన్స్ ద సేమ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఎప్పుడైతే ఈ రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ సెకండ్ పర్సన్ లో ఉంటుందో అప్పుడు డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెకండ్ పర్సన్ ఇండైరెక్ట్ స్పీచ్ లో అలాగే ఉంటుంది, మార్పు లేదమ్మా. యు గనుక ఉంటే యుఏ ఉంటుంది, అక్కడ మార్పు ఉండదు. ఇది రూల్ నెంబర్ 2 అనమాట. ఎగ్జాంపుల్ తో ఇంకా క్లియర్ అవుతుంది. హీ సేడ్ టు యూ యు ఆర్ ఏ గుడ్ బాయ్. డైరెక్ట్ స్పీచ్ లో యు ఉంది, మరి ఇండైరెక్ట్ స్పీచ్ లో అవుతుంది హీ టోల్డ్ యూ దట్. ఇక్కడ యు గానే ఉందమ్మా, మార్పు లేదు, సేమ్ రిమైన్స్ ద సేమ్, అలాగే ఉంటుంది. అంటే రిపోర్టింగ్ వర్బ్ యొక్క ఆబ్జెక్ట్ సెకండ్ పర్సన్ లో ఉంటే డైరెక్ట్ స్పీచ్ లోని సెకండ్ పర్సన్ ఇండైరెక్ట్ స్పీచ్ లో కూడా సెకండ్ పర్సన్ గానే ఉంటుంది, ఇక్కడ మార్పు ఉండదు. సో ఈ విధంగా ఇది గుర్తుంచుకోండి, రాసుకోండి, ఇంగ్లీష్ లో రాసుకోండి. నేను చెప్పిన నియమం ఏ తెలుగులో అవుతుందో అది కూడా రాసుకోండి అమ్మా. సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాం ఇప్పుడు. షీ సేడ్ టు యూ, మళ్ళీ ఇదేమో సేడ్ రిపోర్టింగ్ వర్బ్, యూ ఆబ్జెక్ట్ సెకండ్ పర్సన్ లో ఉంది. ఐ డోంట్ బిలీవ్ యూ. షీ సేడ్ టు యూ కామన్ కామ్ స్టార్ట్ ఐ డోంట్ బిలీవ్ యూ. ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుందో చూద్దాం. షీ టోల్డ్ యూ దట్ షీ డిడెంట్ బిలీవ్ యూ. ఇక్కడ యుగానే ఉండిపోయింది, మార్పు లేదమ్మా. సో ఈ విధంగా ఇవి స్పెషల్ రూల్స్. ప్రొనౌన్స్ ఎలా మారుతాయి, ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కామెంట్ బాక్స్లో నాకు కామెంట్లో పెట్టండి అమ్మా. సో ఈరోజు మనం ఇక్కడ ఈ క్లాస్తో ఆగుదామమ్మా. ఈరోజు ఏం చూసాం మనము, వర్బ్ అంటే క్రియలో ఎలా మారుతుంది, ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ అవుతుంది, అడ్వర్బ్స్ ఎలా మారుతాయి అంటే దిస్ దట్ ఈ విధంగా అవుతుంది, అలాగే ప్రొనౌన్స్లో ఎలా మారుతాయి ఇది చూసామమ్మా. ఇక నెక్స్ట్ క్లాస్లో మనము సెంటెన్స్లో ఎలా మారుతాయి, ఎందుకంటే ఇంతవరకు నేను చెప్పాను సెంటెన్స్ 4 అని. ఈ 4 రకాలైన వాక్యాల్లో 4 విధాలుగా డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్గా మారుతుందమ్మా. అది కూడా చాలా ఇంపార్టెంట్. సో నెక్స్ట్ క్లాస్లో దాంతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.